విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. బెంజ్ సర్కిల్, లారీ ఓనర్స్ అసోసియేషన్, జ్యోతిమహల్ వంటి రద్దీ ప్రాంతాల దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వెడల్పు రోడ్లు అవసరమని చెప్పారు. పర్యటనలో భాగంగా 9వ డివిజన్లోని జ్యోతి కన్వెన్షన్ ప్రాంత సమస్యలను పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద ఉన్న గార్డెన్ విస్తీర్ణాన్ని తగ్గించి రోడ్డు వెడల్పు పెంచాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు, ఎంపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి ప్రజలకు అనువైన నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుత పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గద్దె రామ్మోహన్ ప్రకటించారు. ఇక్కడ బెంజ్ సర్కిల్ అనేది అదేవిధంగా లారీ ఓనర్స్, జ్యోతి మహల్ ఇవన్నీ కూడా పబ్లిక్ రద్దీగా ఉండే ప్రాంతం. ఇటు బెంజ్ సర్కిల్ ఉన్న క్రౌడ్, ఈ లారీ ఓనర్స్, ఈ క్రౌడ్, ఇక్కడ ఉన్న షాపులు ఇవన్నీ కూడా కలిస్తే ఇక్కడ ఎంత వీలైతే అంత ఎడల్పు రోడ్లు ఉండాల్సిన పరిస్థితులు. ఫ్లైఓవర్లు కట్టిన తర్వాత చాలా మందికి అది ఉపయోగపడినా స్థానికులు మాత్రం చాలా ఇబ్బందికరమైంది. అది ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లో కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని మనం న్యూట్రిఫై చేయడానికి ఈ ఫ్లైఓవర్ కింద ఏర్పడే గార్డెన్ని వీలైన తక్కువగా కుదించి ఇక్కడ ప్రజలకి రోడ్డు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ అనేకమైన కాలనీలు, ఆ సైడు ఒక పురాతనంగా చరిత్ర కలిగిన పట్టమట్లంక అనేకమైన ఇబ్బందులు గురవుతోంది. ఇప్పుడు ఆ పట్టమట్లంక వాసులందరూ కూడా స్క్రూ బ్రిడ్జ్ కింద ఇటు రావాలని చెప్పి రోడ్డు ఏర్పాటు చేయడం, దానికి సుమారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్డు ఏర్పాటు చేసి ఇదంతా మరింత రద్దీ అవుతుంది. ఇప్పుడున్న స్ట్రెంగ్త్ కంటే, ఇప్పుడున్న క్రౌడ్ కంటే అప్పుడున్న క్రౌడ్ ఇంకా డబుల్ అయ్యే అవకాశం. వాళ్ళు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గార్డెన్ ఏరియాని విధించి రవాణా సౌకర్యం ఎక్కువ చేయడానికి వాళ్ళ పెద్దలందరూ కూడా, ఇక్కడ స్థానికులు, స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని మరొకసారి సిఈ గారిని, ఎంపీ గారిని, నేషనల్ హైవేని కూడా కూర్చోబెట్టి సరైన నిర్ణయం, పబ్లిక్ అవసరమైన నిర్ణయం తీసుకోవడానికి దీన్ని వాయిదేయడం జరిగింది. ఇవాళ ఉన్న దాంట్లో ఎక్కడికక్కడ వర్కులు ఆపి దాన్ని ఫర్దర్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయాలు బట్టి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.